నో రెస్పాన్స్ టు గాస్పెల్. మాథ్యూ చాప్టర్ 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం. అందరికి తీద్దాం మీ బైబిల్స్లో నుంచి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. యవనస్తులు, మీకు ఒకవేళ బైబిల్స్ లేకపోతే మీ సెల్ ఫోన్స్లో ఓపెన్ చేసి, బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేయమని చెప్పా, నా తెలుగు భాషే, ఇంగ్లీష్ కాదు నేను మాట్లాడేది. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. బైబిల్స్ లేకపోతే సెల్ ఫోన్స్లో అన్నా ఓపెన్ చేయండి, ఏదో ఒకటి మాత్రం చేయండి. 11వ అధ్యాయం. మనం ఈరోజు 20వ వచనం నుంచి 30వ వచనం వరకు, 10:20 అయింది టైం ఇప్పుడు. 20వ వచనం నుంచి జస్ట్ మనం 45 మినిట్స్ 1 అవర్లో క్లోజ్ చేద్దాం. 20వ వచనం నుంచి 30వ వచనం వరకు జాగ్రత్తగా స్టడీ చేద్దాం. చదవందా ఒకరు? ఏ ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దించాడు అంటలా. ఏంటి, ఎలా గద్దించాడు? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్టగట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందిరు. అర్థమవుతుందా? ఇక్కడ యేసుప్రభు వారు కపెర్నహూం ప్రాంతంలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. కపెర్నహూం ప్రాంతంలో, కపెర్నహూం అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సీషోర్, అది మన చీరాల ఎట్లా సీషోరో కపెర్నహూం ప్రాంతం కూడా అలాగే సీషోరు. వస్తుంది. ఆ సీషోర్లో 2 పట్టణాలు ఉన్నాయి. కపెర్నహూంలో 2 పట్టణాలు ఉన్నాయి. ఏంటి అయ్యి? బెత్సయిదా, కొరాజీనా. అర్థమవుతుందా? బెత్సయిదా, కొరాజీనా అని 2 పట్టణాలు అన్నమాట. బెత్సయిదా అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? బెత్ అంటే ఇల్లు, గుర్తుపెట్టుకోండి. గ్రీక్లో బెత్ అనే పదానికి, హిబ్రూ కానీ గ్రీక్ కానీ బెత్ అంటే ఇల్లు అన్నమాట. షహీదా అనే పదానికి అర్థం ఏంటంటే ఫిష్ అని అర్థం. ఇప్పుడు బేత్సయిదా అంటే అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ ఫిష్ అని అర్థం. బేతేల్ అన్నారు. బేతేల్ అంటే అర్థం ఏంటి? బెత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. బేతేల్ అంటే హౌస్ ఆఫ్ ప్రేయర్ లేకపోతే హౌస్ ఆఫ్ గాడ్ అని అర్థం, దేవుని ఇల్లు. బెత్ అనే పదానికి ఇల్లు అని అర్థం. బైబిల్లో బెత్ అనే పదం చాలా కనపడుతుంది. బెత్ లెహెం పేరు విన్నారా? వెళ్ళారు. బెత్ లెహెం అంటే రొట్టెల ఇల్లు. లెహెం అంటే రొట్టెలు, బెత్ అంటే ఇల్లు. బెత్ లెహెం అంటే రొట్టెల ఇల్లు. బెత్ షాహిదా అంటే హౌస్ ఆఫ్ ఫిష్, చేపలకు సంబంధించిన ఊరు అన్నమాట. చేపలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యి ఇంపోర్ట్ అయ్యి చేపలు బాగా దొరికే ప్రాంతాలు. కపెర్నహూం ప్రాంతాల్లోనే ఎక్కువ మంది బిజినెస్ చేస్తారు, చేపల బిజినెస్. మన చీరాల ఈ చుట్టుపక్కల ఎలాగైతే బిజినెస్ జరిగిద్దో కపెర్నహూం ప్రాంతంలో కూడా ఫిష్ బిజినెస్ బాగా జరిగింది. ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు తన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి. యేసుప్రభు వారు కపెర్నహూం ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆయన చేసిన 10 అద్భుతాల్లో 5 అద్భుతాలు అక్కడే చేశాడు. 5 అద్భుతాలు అక్కడే చేశాడు. ఆయన కపెర్నహూం ప్రాంతంలో మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఆ మినిస్ట్రీలో ఆయన అనేకమైన అద్భుతాలు చేసుకుంటా అనేక మందికి ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సువార్త ప్రకటించిన 2 పట్టణాల్లో, ఒక 2 పట్టణాల పేర్లు ఏంటి? బెత్సయిదా, కొరాజీన్ అనేటువంటి 2 పట్టణాలకి యేసుప్రభు వారు సువార్త ప్రకటించాడు. అయితే సువార్త ప్రకటించాడు కానీ ఏమైపోయింది ఆ ప్రాంతం? నో రెస్పాన్స్ టు గాస్పెల్. సువార్తకు స్పందించలేని 2 ప్రాంతాలు అన్నమాట. ఆయన చాలా వేదన, చాలా బాధను వ్యక్తం చేస్తా ఏం మాట్లాడుతున్నాడంటే అయ్యో అనేటువంటి పదాన్ని అక్కడ యూజ్ చేస్తున్నాడు. మీరు చూడండి కావాలంటే. పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందలేదంట. అందువల్ల ఆ పట్టణాలను ఇలా గద్దిస్తున్నాడంట. అయ్యో అనే పదాన్ని వాడాడు. ప్రవక్తలు పాత నిబంధనలో ఎక్కువగా ఈ పదం వాడేవాళ్ళు. అయ్యో అంటే ఏంటంటే విపరీతమైనటువంటి వేదన, విపరీతమైన బాధ. ఎంత ప్రకటించాం మీకు, ఎంత చెప్పాం మీకు, ఎన్ని అద్భుతాలు చేశాం మీకు, మారు మనసు పొందరా అనేటువంటి ఒక విపరీతమైన వేదన యేసుప్రభు వారు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంతకుముందే ఆయన అంటున్నాడు, మీరు చూడండి అదే 11వ అధ్యాయంలో
అంతకుముందే ఆయన ఒక మాట అంటున్నాడు. ముందు వచనాల్లో చూడండి, 17వ వచనం, మీకు పిల్లల గృహం ఊదితుము కానీ మీరు నాట్యం ఆడలేదంట, ప్రలాపించితివి కానీ మీరు రొమ్ము కొట్టుకొని రైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి, కొంచెం బేస్ తగ్గించలేదు, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయో త్రాగకయో వచ్చిన కనుక. సరే, ఆ 17వ వచనాన్ని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు పిల్లని గ్రోవ్ ఊస్తే డ్యాన్స్ వేయట్లేదంట, ఫ్లూట్ ఊస్తే ఏం వేయట్లేదు, వీళ్ళు డ్యాన్స్ వేయట్లేదు. అంటే వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఇంకేమంటున్నాడు, ఏడుస్తుంటే రొమ్ము కొట్టుకోవట్లేదంట. అంటే యాక్చువల్గా వాళ్ళ కల్చర్లో ఒకళ్ళకి హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, ఒకళ్ళు ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళ కల్చర్లో. వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మిగతా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళ ఇంట్లో ఏదైనా వేదన భయంకరమైన పరిస్థితి వస్తే మిగతా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాను అనుకోండి, మీరు ఏమవుతూ ఉంటారు చెప్పండి? దానికి రెస్పాండ్ అవుతారు. అవుతారా అవరా? ఎంజాయ్ చేస్తారు, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు, అవునా కాదు? నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మ్యూజిక్ అంటే. ఇప్పుడు నేను ఒకవేళ ఒక శవం దగ్గరికి వెళ్ళి ఎవరిదో చనిపోయారు, విపరీతంగా ఏడుస్తూ ఉన్నాను, నా పక్కన వచ్చిన మీరు కూడా ఏం చేస్తారు? విపరీతంగా నవ్వుతారా? మీరు కూడా నాతో పాటు రెస్పాండ్ అయ్యి ఏం చేస్తారు? ఒకవేళ మ్యూజిక్ వాయించిన మనిషి చనిపోయినా ఇట్లాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? చలనం లేదు వాళ్ళలో, స్తబ్దంగా ఉండిపోయారు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారా అనుకున్న అనుమానం వస్తుంది, మనకి బ్రెయిన్ వర్క్ చేస్తుందని అనుమానం వస్తుంది కదా. యేసుప్రభు వారు కూడా అదే మాట అంటున్నారు, మీరు ఫ్లూట్ వాయిస్తుంటే డ్యాన్స్ వేయట్లేదు, ఏడుస్తుంటే రొమ్ము కొట్టుకోవట్లేదు, అసలు రెస్పాండే అవ్వట్లేదు. అందుకే నేను దానికి టైటిల్ అది పెట్టాను, నో రెస్పాన్స్ టు గాస్పెల్. అసలు సువార్తకు స్పందించినటువంటి వ్యక్తులు అన్నమాట. ఈరోజు సంఘాల్లో కూడా ఉన్నారు వీళ్ళు, సువార్తకు ఏం చేయరు, వాళ్ళు స్పందించరు. ఎన్నిసార్లు సువార్త విన్నా మారు మనసు రాదు, స్పందించరు, అర్థం కాదు. యేసుప్రభు అంటే అసలు ఎవరో అర్థం కాదు, అసలు ఎందుకు వచ్చాడో అర్థం కాదు, ఎందుకు చర్చికి వస్తున్నామో అర్థం కాదు, మారు మనసు ఉండదు, మనసు మార్చుకోరు, హృదయం మార్చుకోరు, పాత జీవితాన్ని విడిచిపెట్టరు, కృత జీవితంలోకి రావాలన్న ఆశ ఉండదు. ఎన్ని ప్రసంగాలు విన్నా ఎన్ని ప్రసంగాలు విన్నా హృదయం మారట్లేదు చాలామందికి. కొరాజీనా బెత్సైదా గురించి కూడా యేసుప్రభు వారు అదే బాధపడుతున్నాడు. ఆ రోజు కొరాజీనా బెత్సైదా గురించి బాధపడుతున్న యేసుప్రభు వారే ఈరోజు మన సంఘాల పట్ల కూడా బాధపడుతున్నాడు. అయ్యో అగాపే సంఘమా, ఇంకొక సంఘమా, మీ దగ్గర చెప్పే మాటలు ఆ ప్రాంతాల్లో చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో మనసు మార్చుకునేవాళ్ళు. మీ దగ్గర నేను టైం వేస్ట్ చేసుకున్నాను. అద్భుతాలు ఎందుకు చేశాడు యేసుప్రభు వారు? స్వస్థతలు ఎందుకు చేశాడు? వాటిని పట్టుకొని తిరగమని కాదు, ఎందుకు చేశాడు అవన్నీ? మారతారని. సూచక్రియలు ఎందుకు చేశాడు ఆయన ఎవరో తెలియజేయడం కోసం చేశాడు. ఆయన ఎలాంటి దేవుడో ఏమి ఇవ్వగలడో తెలియజేయడం కోసం చేశాడు. వాటిని చూసి పట్టుకొని వేలాడుతున్నారు తప్పితే మారు మనసు పని ఆయన అంగీకరించడానికి వాళ్ళు ఏం చేయట్లేదు, ట్రై చేయట్లేదు. ఈరోజు సంఘాల్లో లేరా అంటారా? అద్భుతాలు స్వస్థతల కోసమే వేలాడుతూ ఉంటారు వాళ్ళు. అవి జరగగానే వాళ్ళు ఇంక యేసుప్రభుని పక్కన పెట్టేసి గాలికి వదిలేసేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఈరోజు మనకు కనబట్టలేదు. ఒకవేళ నాకు ఈ మాట చెప్పమంటే, వివిఐపి చైర్స్ బయట వేసాం కదా, వివిఐపి చైర్స్ బయట వేసాం, నెక్స్ట్ వీక్ నుంచి వివిఐపి చైర్స్ బయట ఉంటాయి, బయటే కూర్చోండి. 9 తర్వాత వచ్చిన వాళ్ళందరూ బయటే కూర్చోండి, లోపలికి రావడానికి ప్రయత్నం చేయొద్దు, ఇది సీరియస్ వార్నింగ్. ఓకే, ఇప్పుడు నన్ను చెప్పమంటే యేసుప్రభు వారు నేనేం చెప్తాను? మీకు చెప్పే బోధ ఇంకొకరికి చెప్తే ఎప్పుడో మారేవాళ్ళు అని చెప్పనా? నేను మాత్రం చెప్పనా? ఎన్నిసార్లు యేసుప్రభు వారు ఎన్నిసార్లు గద్దించాడు మనల్ని వాక్యం ద్వారా, ఎంతమంది సేవకులు తీసుకొచ్చాడు, అయినా మన బండబారిపోయిన హృదయం. ఇంజెక్షన్ చేసేటప్పుడు పేషెంట్ స్పందించట్లేదంటే బ్రతికున్నాడనా చచ్చిపోయినాడనా? బ్రతికున్నాడనా? మీకు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు సిరంజి గుచ్చి బ్లడ్ లాగేటప్పుడు అమ్మా అయ్యా అనుకుని ఉన్నారంటే మీరు బ్రతికున్నారనా చచ్చిపోయారనా? చెప్పండి. చచ్చిపోయిన వాడికి చల్లం ఉంటుందా? ఉండదు, ఎల్లం ఉండదు. అర్థమవుతుందా? స్పందించరు కొంతమంది, సువార్తకు స్పందించరు. ఎన్నిసార్లు చెప్పు, ఎన్ని ప్రసంగాలు విను, ఎన్ని సంవత్సరాలు, 25 years సీనియర్ మోస్ట్ అండి నేను చర్చికి. ఏంటి ఉపయోగం? ఏంటి నీ వల్ల ఉపయోగం? 25 సంవత్సరాలు. నా బాప్తీసం ఇయర్ ఏంటో తెలుసా? 1990s.
ఏంటి ఉపయోగం? నువ్వు బాప్తీసం 1990లో తీసుకున్నావో, 96లో తీసుకున్నావో, 98లో తీసుకున్నావు, ఏంటి నీ వల్ల ప్రయోజనం? ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు వినున్నాం మనం. ఏమొచ్చింది మారు మనసు? క్రైస్తవుడికి ఒకరోజు మారు మనసు పొందిన తర్వాత జీవితాంతం మారు మనసు కావాలా వద్దంటారా? కావాలా లేదా? మనం ఒకసారి రక్షించబడిన తర్వాత పరిశుద్ధులు అయిపోయావా? అబద్ధాలు ఆడలేదా? చెడు చూపులు చూడలేదా? చెడుగా మాట్లాడలేదా? సువార్తకు స్పందిస్తున్నావా? సువార్త ఎవరికి కావాలి? కేవలం అన్యజనులకు మాత్రమే సువార్త కావాలా? క్రైస్తవులకు కూడా సువార్త కావాలా? క్రైస్తవులకు కూడా సువార్త కావాలి. నా జీవితంలో నేను భయంకరమైనటువంటి దుర్మార్గుడిని. నా లోపల ఒక అంతరంగ పోరాటం ఉంది. లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు. లోపల వాడితో ఫైట్ చేస్తూనే ఉన్నాను నేను. ఈ ఫైటింగ్ నాకు లైఫ్ లాంగ్ జరిగిద్ది. ఈ ఫైటింగ్లో నేను గెలవాలంటే నేను అప్పుడప్పుడు దేవునికి దూరంగా జరగడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. మరలా నాకు సువార్త కావాలి. నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం గారిస్తే నాకు ఈ రక్షణ వచ్చింది, ఈ రక్షణ చాలా విలువైంది, నో నేను ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదనుకున్న సువార్త నాకు ప్రతిరోజు కావాలి. గాస్పెల్ నాకు ఎవ్రీడే కావాలి. 2 పట్టణాల గురించి దేవుడు ఆ రోజు బాధపడుతున్నాడు అనుకుంటున్నాం, కానీ ఈరోజు చీరాల పట్టణాన్ని గురించి కూడా దేవుడు ఎంతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోలేకపోతాం. మీ మధ్య మీకు చెప్పే బదులు వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు. ఎవరు ఆ బాగుపడే వ్యక్తులు? ఎవరంట వాళ్ళు? తూరు సీదోను పట్టణాలు. ఆ టైంలో పాత నిబంధన గ్రంథంలో ఎహెచ్కేల్ గ్రంథంలో మనకు కనపడతాయి. ఎహెచ్కేల్ గ్రంథం అధ్యాయాల్లో మనకు కనపడతాయి ఆ తూరు సీదోను పట్టణాలు. మీకు చెప్పే బదులు ఆ తూరు సీదోను పట్టణాలకు చెప్పుంటే వీళ్ళు కల్లారా స్వస్థతలు అద్భుతాలు చూసినా మారు మనసు పొందలేదు. వాళ్ళు జస్ట్ దేవుని మాట విన్నారు, కానీ వాళ్ళు దేవుని మాటలు లెక్క చేయలేదు. అందుకనే వేరే ప్రాంతాలు వచ్చి వాళ్ళ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అసలు యేసుప్రభు వారు కంపేర్ చేస్తా ఏ ప్రాంతాలతో కంపేర్ చేస్తారు తెలుసా? అతి భయంకరమైన హోమోసెక్సువాలిటీ జరిగేటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలతో కంపేర్ చేశాడు. మీకు చెప్పే బదులు ఆ సొదొమ గొమొర్రా చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయి? నిద్రపోయేవాళ్ళు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం మీకే ఇవ్వచ్చు. నేను అందరినీ గమనిస్తా ఉన్నాను. ఇక్కడేమి 1,00,000 మంది లేరు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయి చెప్పండి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? లోతు ఇంటికి 3 దేవదూతలు వస్తే ఆ 3 దేవదూతల్ని వాళ్ళు మేము పాపం చేయడానికి వాళ్ళని బయటికి రమ్మని వాళ్ళు బలవంతం చేస్తూ ఉన్నారు. అతి భయంకరమైనటువంటి వ్యభిచార పాపం, ఇంకా వేరే హోమోసెక్సువాలిటీ, అతి భయంకరమైన పాపాలన్నీ సొదొమ గొమొర్రాలు. ఈరోజు మన భారతదేశంలో హోమోసెక్సువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలోనే మనకు కనపడతా ఉంది. ఆ పాపాలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. అర్థమవుతుందా? అలాంటి ఈరోజు లెస్బియన్ మ్యారేజెస్ గురించి మనం మాట్లాడుతాం. ఈ లెస్బియన్ మ్యారేజెస్ మనకు పాత నిబంధనలోనే స్టార్ట్ అయింది. అక్కడే చూస్తాం మనం. ఈ పాపం ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, మన దగ్గరికి వచ్చేసరికి టైం పట్టింది అంతే. అలాంటి పట్టణాలకి ఒకవేళ ఈ సువార్త ఆ పట్టణాలకు చెప్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళని యేసుప్రభు వారు అంటున్నాడు. అర్థమవుతుంది సరే? భారతదేశానికి సువార్త అమెరికా కంటే ముందే వచ్చింది తెలుసుగా మీకు. AD 53లోనో ఎప్పుడో మన తోమా గారు ఆ సువార్తను మోసుకొని వచ్చి భారతదేశానికి వచ్చి చెప్పాడు. అమెరికాకి మన రోజు భారతదేశంలో అమెరికా సంబంధించిన మతం అంటున్నారు. ఏమీ లేదు. అమెరికాకి ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికాకు సువార్త అందింది. సువార్త భారతదేశానికి మొదట అందింది. యేసుప్రభు వారి శిష్యుడైన తోమా భారతదేశానికి సువార్తని మోసుకొని వచ్చాడు. కానీ అమెరికాకు సువార్త వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం బాగా డెవలప్ అయిపోయి ఎక్కువగా క్రిస్టియన్ కంట్రీగా పేరొందింది. కానీ ఈరోజు ఆ కంట్రీ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కటే చట్టం చేసుకొని వస్తూ ఉన్నారు. ఏం కాదు, లెస్బియన్ మ్యారేజెస్ కూడా చేసుకోండి అని కొత్త చట్టాలు ఆ ప్రాంతంలో వస్తున్నాయి. మన భారతదేశంలో కూడా ఆ చట్టాలు రావచ్చేమో తెలియదు. అర్థమవుతుందా? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన దేశాలు ఉంటున్నాయి, మన ప్రాంతాలు ఉంటున్నాయి. యేసుప్రభు అన్నాడు, మీకు చెప్పే సువార్త వాళ్ళకి చెప్పున్నా ఎప్పుడో మారేవాడు. నిజం చెప్పండి, యేసుప్రభు ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు కొరాజీనా, బెత్సైదా ప్రాంతాల్లో చేశాడు కదా. మన జీవితాలు యేసుప్రభు అద్భుతాలు చేయలేదా? ఎన్ని అద్భుతాలు చేశాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావని, మారు మనసు పొందుతావని, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు, ఎన్నిసార్లు నిన్ను బాగు చేశాడు. అయినా నీకు బుద్ధి రావట్లేదే, అయినా సిగ్గు రావట్లేదే, మారు మనసు పొందాలన్న మనసు రావట్లేదే మనకి. ఎందుకని అర్థం కావట్లేదు. ఇంత బండబారిపోయిన హృదయాల మనం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంత బండబారిపోయిన, ఎంత కఠినమైన, ఇంత భయంకరమైనటువంటి చల్లారిపోయిన చచ్చిన స్థితి మన క్రైస్తవులు అనిపిస్తూ ఉంటాం. యేసుప్రభు వారు ఆ రోజు ఆ పట్టణాల గురించి మాత్రమే బాధపడలేదు. ఈరోజు ఈ ప్లేస్లో కూర్చున్న నీ గురించి, నా గురించి కూడా
నీకు చెప్పే సువార్త వాళ్ళకి చెప్పుంటే ఎప్పుడో మారేవాళ్ళని ఈరోజు మన గురించి కూడా యేసుప్రభు వారు అంటా ఉన్నాడు. ఆలోచించండి, వాళ్ళు యేసుప్రభు వారిని అంగీకరించకపోగా వాళ్ళు చేస్తున్న ఒక భయంకరమైన పని ఏంటో తెలుసా? చూడండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఏం చేస్తున్నారంట? 18వ వచనం చూడండి. యోహాను తినకయో తాగకయో వచ్చాడు కాబట్టి తినకయో త్రాగకయో వచ్చాడు కాబట్టి ఏమంటున్నారంటే యోహాను అంటే యోహాను మీకు తెలుసు కదా ఎలాగా ఆయన ట్రైన్ చేయబడ్డాడంటే అడవిలో ట్రైన్ చేయబడ్డాడు. ఆయన ఫుడ్ ఏంటి చెప్పండి? యోహాను ఫుడ్ హనీ అను మిడతలు, అవి రెండు ఆయన ఫుడ్. ఆయన ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు కాబట్టి యోహానుకి ఏం పేరు పెట్టారు? దెయ్యం పట్టినాడు అని పేరు పెట్టారంట. యేసుప్రభు వారు తింటా తాగుతా సువార్త చెప్తున్నాడు కాబట్టి ఈయనకి ఏం పేరు పెట్టారు? చూడండి ఏం పేరు పెట్టాడు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు 19వ వచనంలో వచ్చాడు కనుక ఇదిగో వీడు తిండిపోతూ త్రాగుబోతు. అంటే వీళ్ళ పట్ల యూదుల ఉద్దేశం ఏమై ఉంటుంది? పరిసయ్యులు కానీ కొంతమంది కానీ యూదుల ఉద్దేశం ఏమై ఉంటుంది? దెయ్యం పట్టినోడు ఏం చేయాలి తెలుసా? ద్వితీయోపదేశకాండం చూడండి, 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనం. డ్యూట్రోనమీ చాప్టర్ 13 verse 5. ఆజ్ఞల్లో నుంచి కింద 6వ వచనం. ఆ ప్రవక్తలేమి ఆ కలలు కన్నవానికి ఏమి మరణశిక్ష విధించాలంట. అట్లు మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని ఏం చేయాలంట? పరిహరించాలంట. అంటే దెయ్యం పట్టిన వాళ్ళు, అబద్ధ ప్రవక్తలు, ఆ కలలు కనువారు, ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా దెయ్యం పట్టినటువంటి ప్రవర్తన కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలంట? ఆ చెడుతనం వాళ్ళ మధ్య నుంచి పరిహరించడం కోసం వాళ్ళకి ఏం చేయాలి? చంపేయాలి వాళ్ళని. అర్థమవుతుందా? దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేయాలి? అబద్ధ ప్రవక్తలను కానీ అబద్ధంగా కళలు చెప్పేవాళ్ళు కానీ దెయ్యం పట్టినటువంటి లక్షణాలు అవన్నీ తెలుసు కదా మీకు. ఆ దెయ్యం పట్టిన లక్షణాలు కలిగిన వాళ్ళని దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? ఆ చెడుతనం మీ మధ్య నుంచి పోవాలంటే మీరు మరణశిక్ష, అలాంటి వారికి మరణశిక్ష విధించాలి. ఇప్పుడు యోహానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు అంటే యూదుల్లో ఉన్న మనసు ఏంటి చెప్పండి? యోహాన్ని ఏం చేయాలని? చంపేయాలి. సరే, యేసుప్రభు వారు తింటా తాగుతూ వచ్చాడు కదా, మరి యేసుప్రభు వారి గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. 21వ అధ్యాయం 20వ వచనం. పద్దెనిమిదవ వచనం కూడా 20వ వచనం చదవండి దయచేసి. 21, 20. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని చెప్పాలంట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో చావు కొట్టాలి. ఎవడైనా మొండివాడిగా ఉండి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా మొండివాడిగా ఉండి వాడు తిండిపోతుగా త్రాగుబోతుగా ఉంటే వాడిని ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి. దెయ్యం పట్టినోడిని ఏం చేయాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. తిండిపోతుగా త్రాగుబోతుగా బలాదురుగా తిరిగేవాడిని కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఇద్దరికి ఆ పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటంటే ఏ విధంగానైనా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలన్న ఉద్దేశమే. కానీ యోహాన్నైనా, బాప్తీసిచ్చి యోహాన్నైనా ఆయన తినకుండా త్రాగకుండా వచ్చాడు కాబట్టి దెయ్యం పట్టినోడని, ఈయన తింటా త్రాగుతూ వచ్చాడు కాబట్టి తిండిపోతూ త్రాగుబోతు అని పేర్లు పెట్టి
వాళ్ళిద్దరిని సజీవంగా నిర్మూలన చేయాలన్న ఆశ మాత్రమే వాళ్ళలో ఉంది, కానీ ఆయన చెప్తున్న విషయం ఏంటో కనీసం కూర్చొని ఆలోచించే మనసు వాళ్ళలో లేదు. ఈరోజు మనలో కూడా యేసు ప్రభు వారు వాళ్ళు సిలువ వేశారని బాధపడుతున్నాం, కానీ ఈరోజు యేసు ప్రభు వారిని సిలువ వేస్తుంది మనమే ఆయన మరలా సిలువ వేస్తూ ఉన్నాం. మన దురాశల వలన, మన చేష్టల వలన, మన క్రియల వలన, మన జీవితం ద్వారా యేసు ప్రభు వారిని మరలా ఏం చేస్తూ ఉన్నాం? మనం సిలువ వేస్తూ ఉన్నాం. ఆయన మారు మనసు పొందకుండా కఠినమైన హృదయాలు కలిగి బోడుబారిపైన బండబారిపైన హృదయాలతో ఎన్నిసార్లు సువార్త చెప్పినా ఎంతమందికి నిజంగా మారు మనసు ఉందంటే, మీలో చాలామంది మారు మనసు పొందడానికి బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది నిజంగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు? నేను నిజంగా మారు మనసు పొంది నా జీవితంలో ఆ పాత జీవితం వద్దనే ఒకటి గుర్తుపెట్టుకోండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు తప్పు చేయరా అని నేను అంటలేదు, తప్పు చేస్తారు. కానీ నిజమైన మారు మనసు ఉన్న వాళ్ళకున్న లక్షణం ఏంటంటే, వాళ్ళకి దేవునితో సంబంధం ఎప్పటికీ ఏమవ్వదు, తెగిపోదు. ఒకవేళ పక్కకు జరిగిన ఐఎమ్ సారీ అని చెప్పగలిగిన మనసు ఉంటుంది. పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఐఎమ్ సారీ ప్రభువా, నిన్నటి దినం నేను అలా మాట్లాడుకుని ఉండాల్సింది, నేను అలా ప్రవర్తించుకుని ఉండాల్సింది, నేను అలా చేయకుండా ఉండాల్సింది ప్రభువా, నేను తప్పు చేశాను, నీకు వాక్యానికి వ్యతిరేకంగా చేశానన్నటువంటి రిపెంటెన్స్ హార్ట్ వాళ్ళలో ఉంటుంది. అలా లేదు అంటే మొద్దుబారిపోయిన హృదయాలు, వాళ్ళకి నిజంగా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి దేవునితో గడపరు, వాక్యం చదవరు, పాపం చేసామన్నటువంటి లోపల ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వాళ్ళలో కనపడదు, ఆ పశ్చాత్తాపం రాదు వాళ్ళకి నిజమైన మారు మనసు లేదు అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? మీరు గమనించండి, మీలో ఎంతమంది నిజమైన మారు మనసుతో బాప్తీసం తీసుకున్నారు? పొద్దున్నే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నిజంగా పాపిని ప్రభువా, నిన్ను అనుకున్నంతగా సేవించలేకపోతున్నాను, అనుకున్నంతగా ఆరాధించలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పగలిగిన మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది ఈ రోజుల్లో? ఆ నిజమైన మారు మనసు మీలో దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆలోచించండి, ఎందుకు మిమ్మల్ని ఊరికినే రక్షించాడా దేవుడు? ఈ రక్షణ ఏదో గాలికి వచ్చినట్లు మీ దగ్గరికి వచ్చిందా? ఎంత ప్రేమించాడు మనల్ని అందరినీ దేవుడు మనల్ని ప్రేమించి ఎన్ని అద్భుతాలు మన మధ్యలో చేస్తా ఉంటే, ఎన్నో సాక్ష్యాలు మనం మైకిస్తే, నేను నిజంగా ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోవాల్సిన వాడిని, ఆ రోగంతో చనిపోవాల్సిన వాడిని, ఆ కరోనా వచ్చి చనిపోవాల్సిందని మీరు చెప్తారా చెప్పరా? ఎందుకు దేవుడు తప్పించాడు మిమ్మల్ని? ఎందుకు మీ జీవితాలు అన్ని అద్భుతాలు అన్ని స్వస్థతలు చేశాడంటే, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికి మీ జీవితాలు మీరు జీవించడానికి కాదు, మీరు ఎలాగైనా ఆయన దగ్గరికి వస్తారని, ఎలాగైనా ఆయన నమ్ముకుంటారని, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని క్షమించమని అడుగుతారని. కానీ ఈరోజు ఆ క్షమాపణ గుణం ఎంతమంది హృదయాల్లో కనపడతా ఉంది? ఎంత నిర్లక్ష్యం మన మొహాల్లో కనపడతా ఉంది? నిజం చెప్పండి, ఎంత నిర్లక్ష్యం! ఎన్ని ప్రసంగాలు వినుంటారు మీరేమన్నా 1-2 ప్రసంగాలు విన్నారా? కొన్ని లక్షల వేల ప్రసంగాలు విన్నారు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ పొలోమని బైబిల్ వేసుకుని వెళ్ళిపోతాం, గ్రౌండ్లోకి వెళ్ళమా? ఎక్కడో గుంటూరులోనూ విజయవాడలోనూ మీటింగ్స్ అంటే చీరాల్లో లక్షల మంది వెళ్తా ఉన్నారు, వాళ్ళలో ఎవరికి మారు మనసు సరిగ్గా కనపడదు. మన చీరాల లోదరన్ చర్చి కాంపౌండ్లో నిద్ర లేపుతా ఉండండి, పక్కన వాళ్ళు నిద్రపోతా ఉంటే, లోదరన్ చర్చి కాంపౌండ్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఎంతమంది వెళ్తారు? మనం కొన్ని లక్షల కోళ్ళని మేకల్ని తినేసాము, అట్ ద సేమ్ టైం కొన్ని లక్షల ప్రసంగాలు కూడా వినేసాం. అర్థమవుతుందా? 2 చేసాం, కానీ ఏం జరగదు లోపల జరగాల్సిన కార్యం అర్థమవుతుందా? మెడిసిన్ నువ్వు గొంతులో నుండి వేసుకునే మెడిసిన్ ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ట్యాబ్లెట్స్ తీసుకొని నోట్లో వేసుకొని వాటర్ పోసుకుంటే నీ గొంతు దాన్ని రిసీవ్ చేసుకుంటే కడుపులో పేగుల్లోకి వెళ్ళి ఆ పేగుల్లో అది డైజెస్ట్ అయ్యి అది లోపల ఉన్న నరాల్లోకి ఇంజెక్ట్ అయ్యి లోపల దాని పవర్ చూపిస్తే అప్పుడు రోగం ఏమైపోయింది? క్యూర్ అయిపోయింది. కొంతమంది ట్యాబ్లెట్ వేసుకొని చర్చిలో వేసుకొని బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఊసేస్తున్నారు. అర్థమవుతుందా? చిన్నపిల్లలు ట్యాబ్లెట్ వేసుకోమంటే ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ ముందు వేసుకొని బయటికి వెళ్ళి ఊసేస్తారు. మీరు కూడా అలాంటి క్రైస్తవులే, ఇక ట్యాబ్లెట్ వేసుకొని బయటికి వెళ్ళి ఊసేస్తారు. ఎందుకు వీళ్ళు ఎన్ని ప్రసంగాలు విన్నా మార్పు రావట్లేదంటే ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళట్లేదు కదా, ప్రాబ్లం అది. ట్యాబ్లెట్ ఏం చేయట్లేదు, లోపలికి వెళ్ళట్లా. అర్థమవుతుందా? వాటర్ మొక్కకు పోసే నీళ్లు ఏరుల్లోకి వెళ్తే కానీ ఏమవుదు? ఇప్పుడు మీరు వాటర్ తీసుకొని మొక్క
ఎదుగమ్మా ఎదుగమ్మా అని పైన ఇలా చల్లారనుకోండి, మొక్క ఏమైద్ది? 10 రోజుల్లో చచ్చి కూర్చునిద్ది. వాటర్ వేరులో పోస్తే ఏమైద్ది? మొక్క పైన ఆ ఫలింపు, ఆ ఫ్రూట్స్ లేకపోతే ఆ ఫ్లవర్స్ కనపడతా ఉంటాయి కదా. మీరు పైన ఎట్లా జరిగినారనుకోండి, ఏమైద్ది మొక్క? ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. మీకు వాక్యం చెప్తా ఉంటే మీరు పైన చల్లించుకుంటున్నారు, లోపలికి పంపించుకోవట్లేదు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు 2 పట్టణాల గురించి విపరీతంగా వేదన పడ్డాడు. నీ గురించి కూడా వేదన పడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోడు. మారు మనసు పొందకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఏదో ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోయే దిష్టి బొమ్మలాగా హిందూస్ ఫ్యామిలీస్లో గుమ్మడికాయ ఒకటి కొడతారు బయట. అర్థమవుతున్నా? మీరు అలాంటి గుమ్మడికాయలు లాంటి వాళ్ళే. ఊరికినే ఏదో చర్చి అటెండెన్స్ కోసమో, లేకపోతే వెళ్ళకపోతే పాస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు రాలేదు బాబు అని అడుగుతాడని, మళ్ళా క్లాస్ బీగుతాడని, వెళ్ళకపోతే పక్కింటి వాళ్ళు ఏంటి మీరు క్రైస్తవులు కదా, మేము వారం అంతా గుళ్ళకి వెళ్తాం, మీరు ఆదివారం చర్చికి కూడా వెళ్ళరా అని అడుగుతారేమోనని వెళ్ళి ఏం చేస్తారు? చర్చిలో కూర్చుంటారు. దిష్టి బొమ్మ క్రైస్తవులు, చల్లం లేని క్రైస్తవులు, చచ్చిపోయిన క్రైస్తవులు మన సంఘాల్లో కనపడతా ఉన్నారు. యేసుప్రభు వారు జీసస్ కండెమ్నేషన్ అబౌట్ అన్రిపెంటెడ్ సిటీస్. యేసుప్రభు వారు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడిన 2 సిటీస్ గురించి ఆయన వేదన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. చూడండి, ఆయన ఈ పట్టణాలపై తన తీర్పును వెలువరిస్తూ ఉన్నాడు. కేవలం అద్భుతాల మీద మాత్రమే విశ్వాసం, మెస్సేయను అంగీకరించలేని మనసు, మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పెల్, ఏమాత్రం కూడా సువార్తను అంగీకరించకుండా టైం వేస్ట్ చేస్తున్నటువంటి క్రైస్తవులు, స్వస్థతలు అద్భుతాలకు మీదనే వాళ్ళ విశ్వాసాన్ని దానిపైన మీదనే స్వస్థత. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మా అమ్మాయి చిన్నప్పటి నుంచి పెరాలసిస్తో బాధపడుతుంది, బాగు చేస్తాడేమోనని వెళ్తున్నాను. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? 18 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు పుట్టలేదు, పుడతారేమోనని వెళ్తున్నాను. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మా అబ్బాయి ప్రమోషన్ కోసం, మా అమ్మాయికి వయసు వచ్చినా కానీ పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి కోసం. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు చాలామంది? నిజంగా సువార్త విని మారు మనసు పొందడం కోసం కాదు, అద్భుతాల మీద వాటి మీద వీటి మీద. మరి నీకు దేవుడి జీవితంలో స్వస్థత చేస్తే బాప్తీసం తీసుకుంటాను అయ్య గారు. నీ జీవితాన్ని మీ అబ్బాయికి ప్రమోషన్ ఇస్తే బాప్తీసం తీసుకుంటావా? అది తీసుకుంటాను అయ్య గారు. ఏం చేస్తున్నారు? బలవంత మత మార్పిడి అంటే అదే. వాళ్ళ అబ్బాయి ప్రమోషన్ కోసం నువ్వు బాప్తీసం ఇచ్చేది నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయితే నువ్వు బాప్తీసం తీసుకునేది. ఎవరో అన్నారు నాతో, నిన్న ఫంక్షన్లోనే ఎవరో అన్నారు నాతో, బాప్తీసం ఎప్పుడు రక్షించబడతారంటే మా అబ్బాయికి పెళ్ళి అవ్వగానే రక్షించబడతానండి. మీ అబ్బాయి పెళ్ళికి నువ్వు రక్షించబడడానికి ఏంటి సంబంధం? అర్థం కాలేదు నాకు, ఆ కనెక్షన్ ఏంటో అర్థం కాదు. చాలామంది అలాగే బాప్తీసం బాప్తీసం ఎందుకో కూడా చాలామందికి తెలియదు. బాప్తీసం తీసుకుంటే రక్షించబడ్డామని చాలామంది భ్రమలో ఉంటారు. అర్థమవుతుందా? ఆ భ్రమలో నుంచి బయటికి రండి. బాప్తీసం మారు మనసుకి రీజన్ కాదు. అర్థమవుతుందా? మీరు ఎంతమంది అయినా వెళ్ళి ఎంతమంది పాస్టర్ల చేత అయినా మునిగి తేలినా మీ బాప్తీసం మారు మనసు లేకుండా ఎన్నిసార్లు తీసుకున్నా బాప్తీసం గురించి మనం ఏం చెప్పుకున్నాం? అది జస్ట్ పబ్లిక్ డిక్లరేషన్. బాబు నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, నా యేసుప్రభుని అంగీకరించానని జనాలందరి ముందు ఒప్పుకోవడం కోసం, ఒక సాక్ష్యం కోసం నీళ్ళలో ముంచడం అంతే. బ్యాప్టిజో అనేటువంటి గ్రీకు పదానికి తెలుగులో అర్థం ఏమని చెప్పుకున్నాం? ముంచడం. బ్యాప్టిజం అంటే మారు మనసు కాదు. బ్యాప్టిజం అనే గ్రీకు పదానికి తెలుగులో అర్థం ఏంటి? ముంచడం. నిన్నెక్కడ ముంచుతారు? నీళ్ళలో ముంచుతారు. ఎప్పుడు ముంచుతారు? నువ్వు మారు మనసు పొంది నేను యేసయ్యని నా రక్షకుడిగా అంగీకరించాను అన్నప్పుడు ముంచుతారు. ముంచడం అనేది సెకండరీ. ఫస్ట్ ఏంటి? మారు మనసు లేకుండా సంవత్సరాలు మందిరానికి వచ్చిన సంవత్సరాలు ప్రసంగాలన్నా ఉపయోగం లేదు మీ వల్ల దేవుడి. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక బ్యాంక్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఫెలోషిప్ అన్నారు, చర్చిని ఫెలోషిప్ అన్నారు, సంఘంగా మనం గ్యాదర్ అవుతున్నాం సండే, ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఫెలోషిప్ని, సహవాసాన్ని గ్రీక్ భాషలో ఏమన్నారంటే కొయినాయిని అనే పదాన్ని ఉపయోగించారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరము
మీరు ఒకవేళ బ్యాంక్కి వెళ్తారనుకోండి, బ్యాంక్ ఎప్పుడైనా వెళ్ళారా? మీరు ఎప్పుడు తరచుగా వెళ్తారు కదా. బ్యాంక్కి వెళ్తే అక్కడ ఎవరెవరు ఉంటారు చెప్పండి? అక్కడ ఎవరెవరు ఉంటారు? క్యాషియర్ ఉంటాడు, ఇంకెవరు ఉంటారు? మేనేజర్ ఉంటాడు, అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, క్లర్క్స్ ఉంటారు, అటెండర్ ఉంటాడు, గోల్డ్ లోన్ ఇచ్చే ఆ మేనేజర్, గోల్డ్ లోన్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఎవరి పని వాళ్ళకు ఉంటుందా ఉండదా? ఎవరి పని వాళ్ళకు ఉంటుందా ఉండదా? బ్యాంక్ మేనేజర్ వర్క్ బ్యాంక్ మేనేజర్కి ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్ వర్క్ అసిస్టెంట్ మేనేజర్కి ఉంటుంది, డిప్యూటీ మేనేజర్ వర్క్ డిప్యూటీ మేనేజర్, క్లర్క్ వర్క్, క్యాషియర్ వర్క్, అటెండర్ వర్క్, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళంతా ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు? ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతున్నారు. దేనికి గ్యాదర్ అవుతున్నారు? ప్రజలకి సేవ చేయడం కోసం వాళ్ళు ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి వాళ్ళు అక్కడ సిస్టమ్స్ పెట్టుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అవుతున్నారు? ఎందుకు గ్యాదర్ అవుతున్నారు? మీరు ప్రజలకు సేవ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నారు? గ్యాదర్ అయ్యి నేర్చుకుంటారు ఇక్కడ ఏమేం చేయాలి. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే కమిటీ మీటింగ్ ఒకటి పెడతాడు, అర్థమవుతుందా? సమావేశం ఒకటి పెడతాడు. ఆ సమావేశం పెట్టి దాన్ని ఏదో అంటారు తెలుగు భాషలో గుర్తు రావట్లేదు, కోర్ కమిటీ సమావేశం అంటారు అనుకోండి. కోర్ కమిటీ సమావేశం అని ఒకటి పెట్టి దానిలో ఎమ్మెల్యేస్ని అందరినీ గ్యాదర్ చేసి ప్రజలకు మనం ఏమేం చేయాలి, ప్రజల కోసం మనం ఎలా పనిచేయాలి అనే మీటింగ్ ఒకటి పెడతారు. ఇప్పుడు ఈ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందరూ ప్రజలకు మనం ఏమేం చేయబోతున్నాం, ఏమేం చేయాలి, ప్రజల కొరకు మనం ఎలా పని చేయాలి, మళ్ళీ మనం ఎలా ఓటు వేయించుకోవాలో ఈ పని చేస్తూ ఉంటారు. అవునా కాదు? ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అవుతున్నారంటే ఈ వాక్యంలో ఉన్న యేసుప్రభు మనసును అర్థం చేసుకొని మీరు దేవుడి కొరకు ఎలా పనిచేయాలి, దేవుడి కొరకు నేను ఎలా జీవించాలి, నేను ఎలాగ పనిచేయాలి, రెండు కూడా మన జీవితాల్లో మళ్ళా గ్యాదర్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోవడం కోసం. గిఫ్ట్స్ దేవుడు కొన్ని బహుమతులు కొన్ని కృపావరాలు పంచి ఇస్తాడు కొంతమందికి. వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు సంఘంలో ఒకళ్ళపైన ఒకళ్ళు ఆధారపడడానికి గ్యాదర్ చేస్తాడు. సండే గ్యాదర్ అయినప్పుడు రజనీ సిస్టర్ గారికి హీలింగ్ అవసరమై ఉంది. ఇక్కడున్న ఇంకొక బ్రదర్ దగ్గర ఆ హీలింగ్ చేసేటువంటి కృపావరం దేవుడు అతనికి ఇచ్చాడు. అతను ఏం చేస్తాడు ఆమె కోసం? మనం అనుకుంటాం మేనేజర్ దగ్గర అన్ని గిఫ్ట్లు ఉంటాయి అనుకుంటాం, పాస్టర్ గారి దగ్గర ఏముండవు. అర్థమవుతుందా? హీలింగ్ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీలు ఏం పాస్టర్ గారి దగ్గర ఉండవు. పాస్టర్ గారికి కొన్ని కృపావరాలే ఉంటాయి. టీచింగ్ మినిస్ట్రీ నాకు ఇస్తాడు. కొన్నిసార్లు నేను ఒకవేళ దేవుడి దగ్గర మొర పెడితే స్వస్థపరిచే వరం కూడా నాకు ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఏమేం వరాలు ఉన్నాయి? అద్భుతాలు చేసే వరం ఒకటి ఉంది, స్వస్థతలు చేసే వరం ఒకటి ఉంది. ఈ వరాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? బాబు నీకొకటి, బాబు చింటూ నీకొకటి, అయినా జాన్ పాల్ నీకొకటి, అమ్మ మీకొకటి అని పనిచేస్తారు. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరే ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళకి వెళ్ళి మొక్కాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు కావాల్సింది నాకు ఇవ్వాలంటే నీ దగ్గర ఉంది కూడా. ఇట్లా ఒకళ్ళపైన ఒకళ్ళు ఆధారపడడానికి. ఇప్పుడు జాన్ పాల్ హీలింగ్ కావాలనుకోండి, నా దగ్గరికి వస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఒకటి కావాలి, ఏదో ప్రవచనమో ఏదో వాక్యాన్ని హెచ్చరించే మైండ్ సెట్, కొన్ని కృపావరాలు ఉంటాయి కొంతమంది దగ్గర. ఆ కృపావరాలు ఆయనకు కావాల్సింది ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన నన్ను అడిగినట్టు నేను కూడా ఆయన ఏం చేస్తాను? అడుగుతాను. ఆ ఆధారపడే విషయం కోసమే యేసుప్రభు వారు పంచి ఇచ్చాడు ఒకరికొకరికి. అందుకనే చర్చిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, పాస్టర్ గారు ఎక్కువ విశ్వాసులు తక్కువ అనేది బైబిల్లో లేదు. అందరూ సమానమే. ప్రీస్ట్హుడ్ అనేది అందరికీ ఒకటే. రాజులైన యాజక సమూహం అంటే అందరూ రాజులైన యాజక సమూహమే. అర్థమవుతుందా? వేరే వేరే ప్రయారిటీస్ ఏమి లేవు, వేరే వేరే స్టేజ్ లేవు. పాస్టర్ గారు అక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే నాకు ఒకటి ఇక్కడ కట్టించారు అందుకే కూర్చున్నా, లేకపోతే ఇక్కడ కూర్చోవాలని లేదు నాకు. కింద కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలనే ఉంటుంది నాకు. కాకపోతే మీరు ఎవరు నిద్రపోతున్నారు ఎవరు నిద్రపోవట్లేదు కొంచెం హైట్లో ఉంటే చూస్తాను కాబట్టి అందుకని గమనించడం కోసం ఇక్కడ కూర్చున్నాను. అంతేగాని నేను ఎక్కువ మీరు తక్కువ అనేది బైబిల్లో లేదు. మీరు ఎన్ని మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎంత బాధపడతాడంటే యేసుప్రభు వారు మీకు చెప్పే సువార్త ఆ ప్రాంతాలు మీరు ఆలోచించండి. భారతదేశంలో సువార్త లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇప్పటికీ తెలుసా మీకు? ఎన్ని అటవీ ప్రాంతాల్లో సువార్తలే తెలుసా? ఇప్పటికీ విశ్వవాణి అనేవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాలకు రీచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్, నేను తిమోతి ఎక్స్పోజిటరీ అకాడమీ అనే అకాడమీలో ఇప్పుడు ట్రైన్ అవుతా ఉన్నాను. అంటే చాలా ట్రైన్ అయినా కానీ ఇంకా ట్రైన్ అవుదాం
ఇంకా నేర్చుకోవాలని ఆశతో తిమోతి ఎక్స్పోజిటరీ అకాడమీ అనే అకాడమీలో 3 days వాళ్ళు ఆన్లైన్ క్లాస్ పెడతారు. ఈ 3 days ఆన్లైన్ క్లాసులో కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ పరిచయం చేస్తూ ఉంటారు తెలుసా? ఛత్తీస్గఢ్, చండీగఢ్, యూపీ అలాంటి ప్రదేశాల్లో పరిచయం చేసేటువంటి వ్యక్తులు ఆ ఆన్లైన్ క్లాసులో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే దినదినగండం నూరేళ్ళు ఆయుష్ అంటారు చూసారా? ఏ రోజుకి ఆ రోజు ఎవరు వచ్చి పిస్టల్ పెట్టి కాల్ చేస్తారో తెలియదు. క్రైస్తవులు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితి తెలుసా? ఎవడొచ్చి పిస్టల్ పెట్టి కాల్ చేస్తాడో తెలియదు. అర్థమవుతుందా? వాళ్ళు అరచేతుల్లో వాళ్ళ ప్రాణాలను ఎట్లా ఉక్కపట్టుకొని పరిచయం చేస్తూ ఉంటారు, సువార్త ప్రకటిస్తూ ఉంటారు. హాయిగా బాగా పిఓపి చేపించి లైట్లు వేసి ఫ్యాన్లు వేస్తే ఇక్కడ కూర్చొని హాయిగా వింటున్నాం మనం. అర్థమవుతుందా? నార్త్ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. సువార్త లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి రీచ్ అవ్వడానికి ఎంతోమంది వారి ప్రాణాలను పణంగా పెడతా ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులు అంటే మన చీరాల క్రైస్తవులు అంటే మనం పోరాడడానికి గొడవలాడడానికి కాదు. దేనికోసం మనల్ని దేవుడు క్రైస్తవులుగా ఉంచాడు? దేనికోసం? నిన్ను రక్షించింది ఎందుకు చెప్పండి? ఎందుకు రక్షించాడు నిన్ను? నువ్వు దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఉంది. జాన్ పాల్ ఏముంది మన చర్చికి? రెస్పాన్సిబిలిటీ ఉంది. అది గుర్తుపెట్టుకో. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు బ్రతకడం కోసం, నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నువ్వు ఎంత ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నావో నీ సంఘం పైన కూడా నీకు అదే బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోబాకండి. అర్థమవుతుందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన సంఘంలో ఎలా ఉన్నారంటే, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ మాట నేను వాడకూడదో నాకు తెలియదు, కానీ వాడేస్తున్నాను. సొంత భార్య ఇంకొకళ్ళు ఉంటారు చూసారా? ఉంచుకున్న భార్య ఉంటుంది చూసారా? అట్లా ఉందా మన పరిస్థితి. సొంత భార్య ఏమో ఉద్యోగం అయిపోతుంది, సొంత కుటుంబం అయిపోతుంది. ఉంచుకున్న భార్య ఏమో చర్చ అయిపోతుంది. అర్థమవుతుంది? అప్పుడప్పుడు వెళ్ళి ప్రెజెంట్ పలుకొద్దాం, ఒక గంట వెళ్ళి కూర్చొని వద్దాం, వాడు ఫీల్ అవుతాడేమో చందా వేసి వద్దాం, ఇలా అయిపోతుంది. అరే నా ఫ్యామిలీ ఎంతో, నా పిల్లలు ఎంతో, నా జాబ్ ఎంతో, నా చర్చి కూడా అంతే. దానిపైన నాకు ఒక రెస్పాన్స్ ఉంది. నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. అక్కడ ఊరికి నేను నేర్చుకోవట్లేదు. నేను నా ప్రాంతానికి ఇప్పుడు మీరే వైకుంఠపురం నుంచి ఆయన వచ్చాడు, పేరాల నుంచి వాళ్ళు వచ్చారు, కొత్తపేట నుంచి ఇంకొకళ్ళు వచ్చారు, విఠల నగరం నుంచి, విజిలీపేట నుంచి ఇంకొకళ్ళు వచ్చారు. వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నది వెళ్ళి మీ ప్రాంతాల్లో మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. అక్కడ ఉన్న వాళ్ళు దేవుని కొరకు సంపాదించాలి. అది మీ పని. కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి? ఎందుకు? మీ వల్ల ఏంటి ప్రయోజనం? దేవుడికి ఏం ఉపయోగపడుతున్నారు? దేవుడి కోసం మీరు, మీ కుటుంబాల కోసం మీరు కష్టపడుతున్నారు, బాగానే ఉంది, వెరీ గుడ్. దేవుడి కోసం ఏం కష్టపడుతున్నారు? ఏం చేస్తున్నారు దేవుడి కోసం మీరు? ఒకవేళ దేవుడు మిమ్మల్ని అడిగితే ఈరోజు మీ ప్రాణం పోయితే ఎవరైనా ఉంటారా? గ్యారంటీ నేను 100 సంవత్సరాలు కాదండి, కనీసం 40 సంవత్సరం కాదు, నేను 10 రోజులు బ్రతుకుతానండి ఖచ్చితంగా. వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు కొన్న ప్రతి వస్తువు గ్యారంటీ ఇస్తారు. మీకు నాకే గ్యారంటీ లేదు. ఏ రోజు పోతామో తెలియదు. పోయిన వెంటనే దేవుడు ఒకవేళ ప్రత్యక్షమే, బాబు నువ్వు నా కోసం ఏం చేసావని అడిగితే ఏం చెప్తారు? ఏంటి ప్రభువా నేను ఏం చేశాను నీకు తెలీదా? పాస్టర్ గారు మైక్ ఇస్తే పాడవాళ్ళ? పాస్టర్ గారు చందా హుండీ పెడితే ఎన్ని కానుకలు వేసాను ప్రభువా, ఎన్ని ఆదివారాలు మందిరానికి వెళ్ళాను ప్రభువా, ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పాను, హల్లెలూయాలు చెప్పాను ప్రభువా. దేవుని కృపను బట్టి ఆ స్తోత్రాలు హల్లెలూయా ఇక్కడ లేవులే. ఎన్నిసార్లు ప్రభువా. అక్కడ మీటింగ్ పెడితే ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చున్నాను ప్రభువా. వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తే తీసుకున్నాను ప్రభువా. ఆ మజ్జిగ ప్యాకెట్ల కోసం కొట్టుకున్నాం ప్రభువా. భోజనాలు పెడితే ప్రభువా ఎన్నిసార్లు, ఆ సహవాసంలో ఎన్నిసార్లు ఆ ప్రేమ విందులో పాల్గొనలేదు ప్రభువా నేను. ఈ చెప్తే మిమ్మల్ని ఏమంటాడు? ఏం చెప్తాడు? ఏమంటారు? దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాడు చెప్పండి? ఎందుకు రక్షించాడు? రక్షణ అంటే మిమ్మల్ని ఒక భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఇంకొక ప్లేస్లోకి తీసుకొచ్చాడు. పాపంలో నుంచి, మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ప్రేమించాడు కాబట్టి తీసుకొచ్చాడు. వెరీ గుడ్. ఇంకా ఎందుకు తీసుకొచ్చాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఉన్నాను, బాబు చింటూ ఇట్రా అన్నాను,
రమ్మన్నవాడిని నేనేం చేస్తాను? ఏం చేస్తాను? ఏంటి బాబాయ్ అని వాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాను? ఏంట్రా పిలిచి మాట్లాడేంద్రా అని వాడు అనుకుంటాడు. అప్పుడు నేను పిలిచిన తర్వాత ఏం చేస్తాను? ఖచ్చితంగా బాబు బయట మొక్కలకు నీళ్లు పెట్టరా అన్నాను, అవునా? వాడు ఏం చేస్తాడు? మా బాబాయ్ పిలిచాడు కాబట్టి నాకు పని చెప్పాడు. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడా లేదా? పిలిచిన వాడు ఏం చేశాడు? ఆయన పిలిచి చెప్పాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? కదలకుండా అట్లాగే నిలబడి చూస్తున్నావు. అరే బాబు వెళ్ళి మొక్కలకు నీళ్లు పెట్టరా అని అట్లాగే చూస్తున్నావు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? వీడిది డెడ్ ఐస్రా అని అనుకొని ఉండాలి, లేకపోతే వీళ్ళు ఏదో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి నరాలని చచ్చిపడిపోయినరా అని అనుకొని ఉండాలి, అవునా కాదు? స్పందించిన వాళ్ళని ఏమనాలి చెప్పండి? పెరాలసిస్ క్రైస్తవులు అనొద్దా మనల్ని? పక్షవాతం క్రైస్తవులు అనొద్దా? చచ్చిపడిపోయిన క్రైస్తవులు అనొద్దా? చచ్చిన స్థితిలో ఉన్న క్రైస్తవులు అనొద్దా మనల్ని? అనొద్దా? అనకూడదా? దేవుడు నిన్ను పిలిచి పనప్పు చెప్తే పేతురు రాసిన పత్రికలో మీ మైండ్లో సేవ్ అయిపోయి ఉండాలి. మీరందరూ వెలుగులో నుంచి చీకటిలోకి పిలువబడిన రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకు పిలువబడ్డారు? ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి. అది మీ మైండ్లో సేవ్ అయిపోయి ఉండాలి. ఎందుకు పిలువబడ్డారు మీరందరూ? చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడిన వాని గుణాతిశయాలని ప్రచుర చేయ నిమిత్తం, ప్రకటించడానికి, అర్థమవుతుందా? ప్రొక్లెయిమ్ చేయడానికి మీరు పిలువబడ్డారు. కానీ మీరేం చేస్తున్నారు? ఎలా ప్రకటిస్తాం? మన భారతదేశంలో దేవుని గుణాతిశయాలని ఎలా ప్రకటిస్తాం? చెప్తే వింటారా? ఎవరికైనా అర్థమైద్దా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటుంది మన జీవితం. వింటారా? అర్థమైద్దా? నువ్వు మీ ఊరిలో ఆయన వెళ్ళి వైకుంఠపురంలో వెళ్ళి యేసుప్రభువే నిజమైన దేవుడు నమ్ముకోండి అన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారు? ఖచ్చితంగా నిజమైన దేవుడా హేరోదు అన్నట్టు అంటారు. అవునా, నిజమా? వీడి జీవితం ఎలా ఉందని ఆలోచిస్తారా? మీరు ప్రకటించే ముందు మీ జీవితాలు బాగుండాలి. మీరు ప్రకటించాల్సిన అవసరంలా. మీరే ఒక సువార్త పత్రిక. మీ జీవితాలే ఒక సువార్త పత్రిక. మీరు జీవించే జీవితం, మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తించే ప్రవర్తన ఇంకొకటికి యేసు ప్రభువాన్ని పరిచయం చేస్తుంది. కానీ మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? నిజం చెప్పండి. మీ జీవితం మీ సెల్ ఫోన్స్తోనే సాగిపోవట్లేదా? మీ జీవితం మీ పిల్లల చుట్టూనే తిరగట్లేదా? మీ జీవితం డబ్బు సంపాదించాలని ఆశ చుట్టూనే తిరగట్లేదా? మన జీవితం ఎలా ఉంది? మన జీవితం ఆలోచిస్తే అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మన జీవితం. పైగా ఈ కపెర్నహూము ఏం చేస్తుంది తెలుసా? నేను చాలా మిస్ అయిపోయాను ఈరోజు చెప్పాల్సినవి. కపెర్నహూము ప్రాంతం ఏం చేస్తుంది తెలుసా? చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. చదవండి, 11వ అధ్యాయం చదువుదాం. నేను చదువుతాను జాగ్రత్తమైన. చూడండి, ఆ జడ్జిమెంట్ని యేసుప్రభువు వారు ప్రకటిస్తా 23వ వచనంలో, కపెర్నహూమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నువ్వు పాతాళమునకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అలా అది నేటి వరకు నిలిచి ఉండేది అన్నాడు. కపెర్నహూము ఏం చేస్తుంది తెలుసా? కపెర్నహూము అంటే పట్టణంగా, దానిలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? అద్భుతాలకు అలవాటు పడిపోయి ఏమనుకుంటున్నారు తెలుసా? ఎవరైనా అడిగితే మీకు తెలుసా ఆ మెస్సీయ మా ఊరి వాడే, మా ప్లేస్లోనే ఉంటాడు, మా దగ్గరే ఉంటాడు తెలుసా అని ఎక్స్ట్రా చేస్తున్నారు. ఆ ప్రాంతవాసులు ఏం చేసుకుంటున్నారు? మెస్సయ్య మా ప్రాంతంలోనే ఉంటాడు, మెస్సయ్య మావాడని హెచ్చించుకుంటున్నారు తప్పితే మారు మనసు పొందడానికి ఇష్టపట్ల. ఈరోజు మనలో లేరా అలాంటి వాళ్ళు? మీకు తెలుసా, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం, చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వెళ్తాం, యేసుప్రభు మావాడే. ఏంటి ఉపయోగం? మారు మనసు పొందావా? యేసుప్రభు నీ గురించి మాత్రం ఈ మాట అంటలేదు. అయ్యో అనే మాట ఇంగ్లీష్లో ఓ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అతి తీవ్రమైన వేదన, ఎగోని అంటారు చూసారా? ఆ ఎగోని, ఆ వేదన, ఆ భయంకరమైన బాధ
యేసుప్రభు వారు వ్యక్తం చేస్తే ఏమన్నాడు? నీకు చేయబడిన అద్భుతాలు అక్కడ చేస్తుంటే వాళ్ళు మారు మనసు పొందేవాడు. కపెర్నహూం తను తాను హెచ్చించుకుంటాను. కపెర్నహూం ఏమనుకుంటుంది? అక్కడ ఉన్న ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారు? హెచ్చించుకుంటున్నారు. వాళ్ళు దేవుని దగ్గర ఆయన మా ఊరు వాడే, మాకు తెలిసిన వాడే, మా వంశం వాడే అని హెచ్చించుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? మనల్ని కూడా చాలాసార్లు హెచ్చించుకునే మనస్తత్వం ఉంటుంది. మనం క్రైస్తవులు అని తెలివిపడడం కోసం మన ఇంటి నిండా పటాలు కనపడతా ఉంటాయి తెలుసా. ఎంటర్ అవ్వంగానే యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి, లోపలికి వెళ్ళంగానే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము. ఎన్ని వాక్యాలు కనపడతాయో మన ఇంటికి వెళ్తే. ఆ వాక్యాలను పెట్టుకొని మనల్ని మనం హెచ్చించుకోవడం తప్పితే ఉపయోగం ఏమి లేదు. నిజమైన మారు మనసు లోపల ఉందా అంటే ఉందంటారు, లేదంటారు. ఇంకో కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఏం కనపడతాయో తెలుసు, యేసు ప్రభు పటాలు కనపడతా ఉంటాయి, పెద్ద పెద్ద పటాలు. మీ ఇళ్ళలో ఉన్నాయా యేసు ప్రభు పటాలు? అప్పట్లో పటాలే, ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా, అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత కూడా పటాలే. మనకి పటాలు కనపడతా ఉంటాయి, పెద్ద పెద్ద బొమ్మలు, యేసు ప్రభు బొమ్మలు, సిలువ బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు కనపడతా ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళి మనవాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు సిలువ బొమ్మలు ప్లగ్లో పెడితే వెలుగుతూ ఉంటాయి, లైటింగ్ వచ్చి. అవి పెట్టుకొని ఆ ఎరుపు లైటింగ్ వచ్చేది వాడు డిజైన్ చేసిస్తాడు. ఆ ప్లగ్లో పెట్టుకుని ఆ రెడ్ రంగుల్ని చూసావా, మా ఇంట్లో యేసుప్రభు వెలిగిపోతున్నాడు. ఈ చెప్పుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నాం మనం. మారు మనసు లేదు. ముక్కలు కట్ చేసుకొని ఇట్లా తగిలించడం కూడా దేవుని చిత్తం కాదు, తెలుసా మీకు? ముక్కలు కట్ చేయడం దేవుని చిత్తం కాదు. అందుకే నేను చర్చిస్లో బిల్డింగ్స్లో పేర్లు రాయడానికి ఇష్టపడను. నేను ఏంటి ఉపయోగం? వీటిలో ఏదైనా మనకు ఉపయోగపడేది ఉండదా అంటే, నా కృప నీకు చాలును, చాలే ప్రభా అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఉపయోగం? చర్చిస్ హృదయాల్లో, మనుషుల హృదయాల్లో గోడల మీద కాదు ఉండాల్సింది వాక్యాలు. ఇల్లు కట్టుకుని ఇళ్ల మీద వాక్యాలు పెట్టుకోవడం కాదు. వాక్యాలు పెట్టుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం? ఆ వాక్యం ఎవరికైనా అర్థమైద్దా? నువ్వు రాసిన వాక్యం ఒకలాగా ఉంటుంది, నువ్వు జీవించే జీవితం ఒకలాగా ఉంటుంది. మీ ఇంట్లో నుంచి వచ్చే అరుపులు, కేకలు, ఆ గందరగోళాలు జనాలకు అర్థమైతే ఏమన్నా యేసుప్రభు వారిని నమ్ముకుంటారా? మన క్రైస్తవుల్లో భక్తి కలిగిన పైత్యం కలిగిన క్రైస్తవులు కొంతమంది ఉంటారు. పొద్దున్న లేవగానే దేవుని పాటలు పెడతారు, గంట అయిన తర్వాత సినిమా పాటలు పెడతారు. ఎందుకురా బాబు అంటే, దేవుడు పొద్దున్న లేవగానే ఫస్ట్ భక్తి గీతాలు, తర్వాత యుక్తి గీతాలు. ఉన్నారా లేదా మన క్రైస్తవులు చాలామంది ఇళ్లల్లో? ఏం చేస్తారు వాళ్ళు? పొద్దున్నే మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, నిద్ర లేవగానే టీవీలో వాక్యం పెట్టేవాళ్ళం. అప్పుడు ఎవరెవరో జయపాల్ గారు వాక్యాలని అయ్యని వస్తూ ఉండే. 9 అయిపోయిన 7:30 అయిపోయిన తర్వాత వాక్యాలు అయిపోగానే వేరే ఈటీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేది. ఆమె బర్త్డే విషెస్ అన్నీ చెప్పి సినిమా పాట ఒకటి వేసేది. అర్థమవుతుందా? అది విని మనోరంజితులు అయిపోయేవాళ్ళం మేము కూడా. దాని తర్వాత 10:30కి సినిమా వచ్చేది, ఆ సినిమా పెట్టేవాళ్ళం. ఉదయాన్నే లేవగానే ఏం పెట్టేవాళ్ళం? ఖచ్చితంగా దేవుడి వాక్యమే. అర్థమవుతుందా? కొద్దిసేపు ఆగిన తర్వాత వేరే వస్తూ ఉండే. ఆలోచించండి మీరు కూడా. ఇక్కడ చర్చికి వెళ్ళంగానే ఇక్కడ ఈరోజు ఆదివారం సినిమాలు పెట్టొద్దు, ఆదివారం అంతా దేవుడిది. సోమవారం అయితే ఇక మన ఇష్టం, ఆదివారం ఒక్క పట్టుకొని కూర్చొని ఉంటారు. అమ్మ ఈరోజు ఆదివారం ఇప్పుడైపోద్ది. కొంతమంది ఇంకొంచెం తగ్గి ఏం చేస్తారు తెలుసా? ఉదయం బల్లారాధన తీసుకున్నాం కాబట్టి సాయంత్రం దాకా ఏమీ చూడొద్దు, ఏమీ మాట్లాడద్దు. సాయంత్రం అయితే అప్పుడు మిడ్ నైట్ షో చూద్దాం. జబర్దస్త్ చూసే క్రైస్తవులు లేరా మన చర్చిస్లో? ఉన్నారా లేరా? ఎవరు ఈ మధ్య అంటున్నారు, మీ చర్చికి వచ్చే విశ్వాసుల్లో ఇళ్లలో జబర్దస్త్ సౌండ్లు వినపడుతున్నాయండి అని. జాగ్రత్తగా ఉన్నాడు. కంప్లైంట్స్ వచ్చినాయంటే, కంప్లైంట్స్ ఎవరి మీద వచ్చినాయో వాళ్ళ పేరు కూడా చెప్తాను నేను చర్చిలోని. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రైస్తవుల్లాగా జీవించండి. ఎందుకు ఇంకా చీరాల పట్టణంలో ఎందుకు ఇంతమంది నశించిపోతున్నారంటే, మన బ్రతుకులు బాగుంటే, మన జీవితాలు బాగుంటే ఎంతమంది నశించిపోతారా? మన ప్రవర్తన బాగుంటే ఎంతమంది నశించిపోతారా? ఎందుకు యేసుప్రభు వారి గుణ లక్షణాలు మనలో తెలియటం లేదు? ఆలోచించండి. యేసుప్రభు పేరు పెట్టుకోవడం,
అబ్రహాము, ఇస్సాకు అని, యాకోబులు అని పేరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు మా కోసమే వచ్చాడు అనుకోబాకండి, అందరి కోసం వచ్చాడు ఆయన. ఫలానా కులం కోసం, ఫలానా మతం కోసం ఆయన రాలేదు. యేసు ప్రభు మా ఇంట్లో వాడేనండి అని అనుకొని చెప్పుకోవడానికి ఇష్టపడబాకండి. కపెర్నహూము తను హెచ్చించుకుంటుందంట. కపెర్నహూముపై దేవుడు తీర్పు వెల్లడిస్తూ ఉన్నాడు. ఏమనంటే, తీర్పు దినాన నీకంటే వాళ్ళ గతి ఇంకా బాగుంటుందని. సొదొమ గొమొర్రాల గతి రేపు తీర్పు దినాన నిలబడితే నీకంటే వాళ్ళే తక్కువగా తూగుతారు. నీ పరిస్థితి అది భయంకరంగా ఉండబోతుంది కపెర్నహూము అని చెప్పి కపెర్నహూము దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు ఆ జడ్జిమెంట్ డే అని ప్రకటిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ మీద నా మీద కూడా తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇన్నిసార్లు ప్రసంగాలు అన్నావు, ఇన్నిసార్లు వాక్యాలు అన్నావు. మనం అనుకుంటాం దేవుడు ఓపికగా ఉన్నాడు, ఓర్పుగా ఉన్నాడంటే మనం ఏమనుకుంటాం, మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా, లేకపోతే రక్షించబడి కూడా రక్షించబడ్డామన్న భ్రమలో నిజంగా మారు మనసు పొందకుండా దేవుడి ఓర్పుని, దేవుని సహనాన్ని చేతగానితనం అనుకుంటాం. కాదు, దేవుడు చిటికేస్తే ఎటు వెళ్ళిపోతామో ఒకటి తెలియదు. మనం నిజమా కాదు? నిజం చెప్పండి. ఆయన తలుచుకుంటే ఎటు వెళ్ళిపోతామో ఒకటి తెలియదు. కానీ దేవుడు నన్ను ఓర్చుకుంటున్నాడు. ఎందుకని చెప్పండి? మారతావని. ఇంకా మారతాడు. నాకు బైబిల్లో ఒక మాటను చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం తండ్రి వచ్చంట, ఎందుకు ఈ ఫలించని తీగను ఇంకా దగ్గర పెట్టుకొని ఎందుకు అని అంటే, ప్రభు అంటాడంట, ఒక్క 1 year ఛాన్స్ ఇద్దాం తండ్రి అని అంటూ ఉంటాడంట. 1 year జస్ట్ ఈ సంవత్సరం చూద్దాం, తీసేద్దాం. తండ్రి ఏమో ఎప్పుడు తీసేద్దాం అని అంటే, కుమారుడైన దేవుడు ఏం చేస్తాడు? ఛాన్స్ ఇద్దాం, ఒక 1 year ఛాన్స్ ఇద్దాం. ఎంతమంది ఫ్లెక్సీలు ఆ రోడ్ల మీద కనపడలేదు. నీ ఫ్లెక్సీ, నా ఫ్లెక్సీ కనపడడం ఎంతసేపు చెప్పండి. కొంతమంది పోతే పోయాంలే, ఏమైతే అయ్యింది తర్వాత చూసుకుందాం అనుకునేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు డెడ్లీకి ఎప్పుడో చనిపోయిన క్రైస్తవులు అయిపోయారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. కనీసం దేవుడు టైం ఇస్తున్నాడు, యూజ్ చేసుకుందాం, మారు మనసు పొందుదాం, మన జీవితాలను మార్చుకుందాం, దేవుని కొరకు జీవిద్దామని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకవేళ దేవుడు తీసేయాలనుకుంటే ఎంతసేపు? ఆయన ఓర్పుని, ఆయన సహనాన్ని మనం చేతగానితనంగా చూడబాకండి. దయచేసి చేతగానితనంగా చూడబాకండి. జడ్జిమెంట్ గురించి దేవుడు అంటున్నాడు తూరు సీదోనుల పట్టణాల గురించి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అద్భుతాలు చూస్తే ఎప్పుడు నిజంగా వాళ్ళు ఆ అద్భుతాలు చూడలేదు. వీళ్ళు చూసిన అద్భుతాలు వాళ్ళు చూసారా? చూడలేదు. చనిపోయిన మనిషి తిరిగి లేవడం, పక్షవాయువు కలిగిన వాళ్ళు నడవడం, కుంటివారు బాగుపడడం, గుడ్డివారు చూపు పొందడం, ఇలాంటి అద్భుతాలు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏమై ఉండేవాళ్ళు? మీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా ఒక అద్భుతాన్ని మనం చూసాం. ఎన్నో అద్భుతాలు చూసాం. ఇన్ని అద్భుతాలు చూసినా మారు మనసు పొందకుండా ఉండేటి నీ పట్ల, నా పట్ల దేవుడు బాధపడతా ఒకవేళ ఈ మాట అనొచ్చు కదా. ఆ నార్త్ ఇండియా వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారు. వాళ్ళకి చెప్పిన ఆ పక్కన దేశాలు ఎంతోమంది, ఎన్నో దేశాలు, సువార్తలేని దేశాలు, వాళ్ళకి చెప్పినా మారేవాళ్ళు నీ దగ్గరికి వచ్చానే అని దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించండి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసుప్రభు వారు చివరిగా కాలింగ్ ఇస్తూ ఉన్నాడు. చూడండి 25వ వచనంలో, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువ, నువ్వు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచావని నేను స్తుతిస్తా ఉన్నాను. నిజంగా ఈ వాక్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే చాలామంది జ్ఞానుల్ని, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఏమనుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో? వాళ్ళు మేము గొప్ప జ్ఞానులం, ధర్మశాస్త్రం అంతా అవకాశాన్ని పట్టినటువంటి గొప్ప జ్ఞానులు, మాకంటే మొనగాడు ఎవరు లేరు అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో మామూలు సాధారణమైన జనాలకి మెస్సియా ఎవరో అర్థమై వాళ్ళు ఆయన విశ్వసిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు సంతోషించి ఆయన అంటున్నాడు, ఇలాంటివి గొప్ప గొప్ప జ్ఞానుల్ని కాదని దేవుడు ఎవరికి తెలియజేస్తున్నాడు ఆయన మర్మాలని. ఇప్పుడు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరో తాను చెప్తే కానీ మనకు తెలియదు. అవునా కాదు? ఇప్పుడు నన్ను ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే నా గురించి నేనే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. యేసుప్రభు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఇంట్రడ్యూస్ చేశారు, గొప్ప గొప్ప భక్తులు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత తానే వచ్చి ఏం చేస్తున్నాడు? తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, నేనే ఆ మెస్సయ్యని, నేనే ఆ దేవుడిని అని.
ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మదంతో, అహంకారంతో, గర్వంతో నిండిపోయినటువంటి, మత పిచ్చితో నిండిపోయినటువంటి వ్యక్తులకి ఆయన మెస్సియా అని అర్థం కాలేదు. ఆ చిన్న అర్థం ఎందుకు పనికిరాని వ్యక్తులకు ఆయన ఎవరో అర్థమయ్యాడు కదా, అవునా కాదు? ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఎంతమంది ఉండగా సువార్తని మోసుకుంటూ దాటించుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చాడు? చీరాల్లో నీ దగ్గరికి, నా దగ్గరికి తీసుకొచ్చాడు, అవునా కాదు? గొప్ప జ్ఞానులు, భారతదేశంలో జ్ఞానులు అని పిలువబడేవారు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు లేదు? మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు కానీ, మన భారతదేశం స్వాతంత్రం కోసం ఫైట్ చేసిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. మేము ధనవంతులు, మాకు మించిన వాళ్ళు ఈ భారతదేశంలో లేరు అనుకున్న వాళ్ళు ఉన్నారు. మా కులమే గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు. మా మతం కంటే గొప్ప మతం లేదని ప్రకటించుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా దేవుడు ఇంతమందిని దాటించుకొని ఎక్కడో మలబార్ ప్రాంతానికి తోమా ద్వారా సువార్తను మోసుకొచ్చి, అక్కడి నుంచి చెన్నై ప్రాంతానికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ సువార్త ఇక్కడ దాకా రావడానికి, నువ్వు నేను వినటానికి, ఆ నిజమైన దేవుని గురించిన వార్త, గుడ్ న్యూస్ నువ్వు నేను తెలుసుకోవడానికి, ఓహో ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకునే అంత గొప్ప భాగ్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కలుగు చేయలేదా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించారా? చీరల్లో ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు పట్టుకున్నావు ప్రభు, నాకే ఎందుకు రివీల్ చేసుకున్నావు, నాకే ఎందుకు ఈ విషయాన్ని బయలుపరిచావు, ఈ సర్వ సృష్టికి యజమానుడు నీవని నాకే ఎందుకు తెలియపరిచావు, నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభు అని మీకు ఎప్పుడు అర్థం కాలేదా? అర్థమైందా లేదా? మీరు పొద్దున్న లెగిస్తే రోడ్ల మీదకి వెళ్తే ప్రతిదాన్ని పూజించేటువంటి వ్యక్తుల మధ్య నిజమైన దేవుడిని ఆరాధించే వ్యక్తిగా నువ్వు నేను ఉండడాన్ని బట్టి ఎప్పుడు మీరు ప్రివిలేజ్గా, ఒక గ్రేట్గా భావించలేదా? భావించారు లేదు? నేనైతే ప్రతిరోజు భావిస్తాను. నిజంగా ఎంతమంది ఉన్నారు ప్రభువా, ఇంతమందికి తెలియదు నువ్వెవరో, నాకు నువ్వు తెలుసు. నాకు తెలుసు అంటే నా జ్ఞానాన్ని బట్టి నేను కనుగొన్నానా? నా తెలివితేటలు బట్టి నేను తెలుసుకున్నానా? మన తెలివితేటలు బట్టి మన దేవుడు తెలుసుకున్నావా? దేవుడు నీ మీద నా మీద చూపించిన కృప, ఆ మాట ఆయన రాశాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏం రాశాడు తెలుసా? సమస్తమును 27వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగా ఎవడనో కుమారుని ఎరగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరిచిన ఉద్దేశించిన వాడుగాక మరి ఎవడను. అంటే ఆయన సంకల్పంలో ఎవరికి ఆయన రివీల్ చేసుకోవాలి, ఎవరికి ఆయన బయలుపరుచుకోవాలని ఇష్టపడ్డాడో వాళ్ళకు మాత్రమే రివీల్ చేశాడు. అర్థమవుతుందా? ఎవరు నమ్మగలరో, ఎవరు అంగీకరించగలరో, ఎవరు యాక్సెప్ట్ చేసి ఆయన వెంబడించగలరో వాళ్ళకి ఆయన రివీల్ చేసుకున్నాడు. అంటే అందరికీ రివీల్ చేశాడు, కానీ ఎవరు ఆయన దగ్గరికి వస్తారో ఆయనకి బాగా తెలుసు. ఈరోజు మనందరం ఆయన దగ్గరికి వచ్చాం. కుమారుడైన యేసుప్రభు వారు మనకు తాను ఏం చేసుకున్నాడు? అది ఎంత గొప్ప ప్రివిలేజ్ కదా. తను మనకేం చేసుకున్నాడు? ఏం చేసుకున్నాడు? బయలుపరుచుకున్నాడు. ఆయన ఎవరా, ఎలాంటి దేవుడో ఏం చేశాడు ఆయన? లేకపోతే మనకు తెలిసేది కాదు. అర్థమవుతుందా? మనకు తెలిసేదా ఆయన ఎలాంటి దేవుడో? తెలిసేదా? ఇప్పటికీ దేవుడు లేడనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, ప్రతిదీ దేవుడే అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు ఈయన మాత్రమే దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది వ్యక్తుల మధ్య అసలు నిజమైన దేవుడిని కనుక్కోవడం ఎంత కష్టం కదా, అవునా కాదు? ఈరోజు అది సులువుగా నీ జీవితాల్లో, నా జీవితాల్లో సులువుగా అయ్యిందంటే, ఈ రక్షణ నీకు నాకు సంక్రమించిందంటే, ఈ రక్షణలోకి నువ్వు నేను నడిపించబడ్డామంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇది. ఇంతమందిని కాదని దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇది. ఎందుకు ఈ విషయం మనకు అర్థం కావట్లేదు? ఈ రక్షణ నీకైతే ఉచితంగా ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలో నువ్వు నేను పనిచేయాలని ఉంది కాబట్టి దేవుడు నీకు నాకు ఈ రక్షణ ఇచ్చాడు. 11వ అధ్యాయంలో చివరి వచనాలు నేను చదువుతున్నాను. మన టైం అయిపోయింది. మనం ఏం చేద్దామంటే, ఈ విషయాలు ఎంతోమంది జ్ఞానులని పిలువబడే వారిని కాదని ఆయన నిజమైన దేవుడు అనే సత్యాన్ని దేవుడు మనకేం చేశాడు? ప్రత్యక్షపరిచాడు. అవునా? ఇన్విటేషన్ ఒకటి ఉంది. ఆ ఇన్విటేషన్లో ఇది ఉంటుంది, ప్రయాసపడి భారం మోసిన సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏం చేస్తా అన్నాడు. ఈ 3 విషయాలు మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. కమ్, టేక్ అండ్ లెర్న్. 3 విషయాలు. ఇది మిస్ అవ్వబాకండి. నా ఎద్దుకు రండి, నా కాడి మోయండి, నా ఎద్దు నేర్చుకోండి. ఈ 3 విషయాలు నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇప్పుడు 11:20 అయిపోయింది.
మనం 10:20కి స్టార్ట్ చేసాం, 11:20కి క్లోజ్ చేయాలి కాబట్టి 11:20 అయిపోయింది. కాబట్టి ఈ 3 విషయాలు నేను మీకు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీరు విన్న వాక్యంలో దేవుడు మన గురించి ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోండి. నేను ఎంత బాధపడుతున్నానని ఆలోచించబాకండి. దేవుడు మీ గురించి, నా గురించి బాధపడుతున్నాడు. దేని విషయమై బాధపడుతున్నాడు చెప్పండి? మారు మనసు విషయమై. మీరు ఇంకా రక్షించబడకుండా ఉంటే, మీరు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే మీ గురించి బాధపడతా ఉన్నాడు.